ముందుకు పోదాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సీఎం చేసుకుంటామని ఇచ్చిన అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ అన్న మీ అంట మేము ఎప్పుడు ఉంటాం, ఎల్లవెల్లా ఉంటాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. ప్రజాక్షేత్రంలో వస్తారు, ఏదో ఒక యాత్ర తీసుకొని ప్రతి ఇంటికి గడప గడపకు ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి, దాని తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రాష్ట్ర ప్రజల గురించి ఎంత బాగా ఆలోచిస్తుందనే దానికి వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరి మధ్యలో వస్తారని వారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా ఆయనకి ధైర్యం ఇచ్చినాం. ఆయన కూడా మాకందరికీ ధైర్యం ఇస్తూ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండి ముందుకు వైఎస్ఆర్సీపీ పార్టీని తీసుకొని వెళ్ళాలని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మీకందరికీ నేను మనవి చేసుకునేది ఏమంటే, కలిసికట్టుగా ఈ వర్గ విభేదాలు వదిలేసి వైఎస్ఆర్ జెండా కింద మేమందరం నిలబడి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు సాగాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే ఈ నెల 11వ తేదీ రాత్రి నేను మక్కా యాత్రకు బయలుదేరి వెళ్తున్నాను. ఒక 10 రోజులు నేను ఉండను. వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటాను, మీ మధ్యలోనే ఉంటాను, ఈ ఆఫీసులోనే కూర్చుంటాను. నా ఇల్లు ప్రతి ఒక్కరికి తెలుసు. మీరు ఇంటికి రావచ్చు, ఆఫీసుకు రావచ్చు. ఒకవేళ నేను లేకున్నా కానీ ఈ ఆఫీస్ తెరిచే ఉంటుంది. వైఎస్ఆర్సీపీ మూతపడలేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ రోజు నుంచి ఇంకా ఎక్కువ ప్రజల సమస్యలను చెప్పేదానికి అపోజిషన్ కావాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల గురించి ఆలోచించి మధ్యలో ప్రతి ఒక్కరికి కలవడం జరుగుతుంది. మీకు తెలుసు, వైఎస్ఆర్సీపీ పార్టీకి పోరాటాలు కొత్తవేం కాదు. ఈ ఓటమి అనేది ప్రజలు ఇచ్చిన తీర్పు. దాన్ని మేము శిరసా వహించి అంగీకరిస్తున్నాం. దానికి గాను మీరందరూ ఓటమి చెందినామని అధైర్యపడే అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, మా నాయకులు ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు, నేను ఉంటాను. ఈ నియోజకవర్గంలో ఏ పని వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని మీకు అందరినీ తెలియజేస్తూ, నాకు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన తర్వాత మీరందరూ చేసిన సహాయాన్ని, మీరు చేసిన కృషిని, మీరు నా కోసం కొట్లాడినారు, పార్టీ కోసం నిలబడినారు, దానికి మీకందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీకందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై జగన్, జై జగన్.